ఆడపిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. ఆడపిల్లలను రోజు రోజుకి ఎలాంటి దౌర్భాగ్యాలు జరుగుతున్నాయంటే, అసలు ఆడపిల్లల మీద ఎలాంటి దౌర్జన్యాలు అసలు ఎలా చేస్తున్నార్రా బాబోయ్! అనిపిస్తుంది. ఉండి ఉండి సొసైటీ ఎలా అంటే అసలు మరి చీడ పురుగులా తయారైంది. ఒక పాపకి 4 ఇయర్స్ ఉంటే, ఆ పాపకి వెజైనల్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి, వాళ్ళ డ్యాడీ ఆ పాపని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే, ఆ పాప అంతకి నోరెప్పకపోయేసరికి డాక్టర్ ఇంకొంచెం కౌన్సెలింగ్ ఇచ్చి, ఇంకొంచెం క్లోజ్‌గా మూవ్ అయితే, ఆ పాప చెప్పిన సమాధానం విని డాక్టర్ కంప్లీట్‌గా షాక్ అయింది. ఇలా ఎందుకమ్మా జరిగిందనంటే, మా కిందింట్లో ఉన్న ఒక అన్న గబగబా మా ఇంటికొస్తాడు. వచ్చి గబగబా నా బట్టలు విప్పేసి, నా చిచ్చుని అలా గట్టిగా టచ్ చేస్తాడు. నాకు చాలా నొప్పనిపించింది. మా డ్యాడీకి డ్యాడీ చిచ్చు నొప్పొస్తుందంటే, చిచ్చు లేదు, బొచ్చు లేదు అని చెప్పేసి డ్యాడీ పక్కకి నెట్టేసేవాడు. కానీ ఇక్కడేంటంటే, ఆ పాపకి ఆ ప్రైవేట్ నేమ్ చెప్పుంటే, ఆ డ్యాడీకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో అని నా అభిప్రాయం. ఆ చిచ్చు అనే పదం వాళ్ళ అమ్మకి, ఆ పాపకి మాత్రమే తెలుసు. వాళ్ళమ్మ ఇంట్లో లేని టైంలో ఇలాగ పాప స్కూల్ నుంచి వచ్చే టైంలో వాడికి కంటిన్యూగా ఇలానే చేయడం అనమాట. పిల్లలకి జస్ట్ అవేర్‌నెస్ కల్పించండి. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్. అలాగే ప్రైవేట్ పార్ట్స్ కోసం కూడా పిల్లలతో చెప్పండి. ఏది పెనిస్, ఇది వెజైనా, ఇది పెనిస్ అంటారు అని పిల్లలకి చెప్తే ఇలాంటి బాధైతే ఉండదండి. సో, ప్లీజ్ బీ కేర్‌ఫుల్. ఎందుకనుకున్నారు? చిన్న పిల్లల్ని మెయిన్ టార్గెట్‌గా చేసి ఇలాంటి దౌర్భాగ్యాలు, ఇలాంటి దౌర్జన్యాలు చేస్తూ ఉంటున్నారు.